హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కల్లుప్పు వేసి మనం ముద్ద వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో వంకాయలను అలా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసి ఉంచాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. వంకాయలో గ్రేవీ కోసం కొన్ని పల్లీలు, నువ్వులు, కొంచెం కొబ్బరి తురుము, అలాగే కొన్ని మిరియాలు, ఇవన్నింటినీ కలిపి వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేయించండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిసేపు వేయించి వేగినాక వీటితో పాటే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కొద్దిసేపు కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి దీంట్లో కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసి మళ్ళీ కలిపి కొద్దిసేపు మూత పెట్టండి. లోపు మిక్సీ జార్లో ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అవన్నీ కలిపేసి దాంట్లోనే కొంచెం చింతపండు, కారం, ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. వంకాయలు మంచిగా మగ్గిపోయినాయండి. మగ్గిన తర్వాత వీటిలో ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీని మొత్తాన్ని యాడ్ చేసేసి కలిపేసేయండి. వంకాయలు మొత్తం ఈ గ్రేవీలో మిక్స్ అయ్యాక కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచి పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అంతే అండి, టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. Like, share and subscribe for more videos.